సత్కల వాహినిని భక్తిరస సంగీత సంస్థ కళామ సరస్వతికి అందిస్తున్న సేవలు అమూల్యమైనవని, ఈ సంస్థ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని మల్లాడి రామారావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ మల్లాడి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల సత్కల వాహిని ఆడిటోరియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు స్వాగతం పలికారు. సంస్థ అధ్యక్షులు గోపాల నరసరాజ అధ్యక్షత వహించగా మల్లాడి రామారావు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ మల్లాడి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగాను, కాకినాడ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు బచ్చు రాజేష్ విశిష్ట అతిథిగాను, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ రేణుక గౌరవ అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంస్థకు విచ్చేసిన ముఖ్య అతిథి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్కు సంస్థ అధ్యక్షులు గోపాల్ నరసరాజ, డాక్టర్ కృష్ణమాచార్యులు సభ్యులు పాల్గొని సత్కల వాహిని ప్రాంగణం, మంజరి సంగీత కళాశాల, ఆడియో థియేటర్లలోని సేవలను గురించి వివరించారు. సందర్భంగా ముఖ్య అతిథి డాక్టర్ మల్లాడి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ సత్కల వాహిని అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో సత్కల వాహిని సభ్యులు రామకృష్ణ, తొరగా సూర్యారావు, డాక్టర్ గరికపర్తి నమశివాయ, సత్కల వాహిని కార్యవర్గ సభ్యులు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. స్టేజ్ మీద జరుగుతున్నాయి. అలాగే ఊళ్ళో ఉన్న అన్ని సాంస్కృతిక సంస్థలు ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ కార్యక్రమాలు జరిగాయి. ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం గారు, బీసీసీఎల్ గారు, వాణి జయరామ్ గారు వంటి ప్రముఖులు ఎందరో ఇక్కడ అడుగుపెట్టి వాళ్ళ కార్యక్రమాలు నిర్వహించారు. సత్కల వాహిని మరి 53 వసంతాలుగా ఈ కార్యక్రమాలు చేసి ఈరోజు గణతంత్ర వేడుకలు మరి రిపబ్లిక్ డే ఉత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంలో ఉదయం నుంచి పాటల పోటీ, దేశభక్తి గీతాల పాటల పోటీ జరిగింది. సుమారు 100 మంది దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సాయంత్రం వేళ సంగీత కార్యక్రమం, నాట్య కార్యక్రమం అరేంజ్ చేశాను. ఇక్కడ దీనికి మాకు ముఖ్య అతిథిగా మాకు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, మరి మల్లాడి రామారావు గారు కుమారుడు వారికి మంచి ట్రస్ట్ని ఏర్పాటు చేసి దానికి ప్రతినిధిగా ఈ వేదిక మీకు రావడం మా అందరూ అదృష్టంగా మేము భావించుకుంటున్నాము. సత్కల వాహిని ఈరోజు ముఖ్య అతిథి గారి చేతుల మీద కదా ఈ కళాకారులందరికీ కూడా బహుమతి ప్రధానం. మరీ ముఖ్యంగా గత వారం రోజులుగా నన్ను సంప్రదించినప్పుడు ఈ సత్కల వాహిని కార్యక్రమానికి మీరు తప్పకుండా ఉండాలని, ముఖ్య అతిథిగా మీరు హాజరు కావాలి, అనేక సేవా కార్యక్రమాలు మీరు చేస్తూ ఉన్నారు, మీరు మీ చేతుల మీదుగా బాలవతి బహుమతి ప్రధానోత్సవం చేయాలి అని చెప్పినప్పుడు నిజంగా చాలా సంతోషం వేసింది. వారిని కూడా ఒకటే అడిగారు. మా ట్రస్ట్ వారు అనేక సేవా కార్యక్రమాలు కాకినాడ సిటీ మరియు పరిసర ప్రాంతాలు చేస్తూ ఉన్నారు కాబట్టి సత్కల వాహినికి నా వంతు బాధ్యతగా నన్ను ఏం చేయమంటారు, నేను ఒక కుటుంబ సభ్యుడిగా, సత్కల వాహిని కుటుంబ సభ్యుడిగా నన్ను ఏం చేయమన్నా కూడా ముందుకు వస్తానని చెప్పి మనకి హామీ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు 2వ అంతస్తులో జరగబోయే కన్స్ట్రక్షన్ సంబంధించి కొన్ని రిక్వైర్మెంట్స్ చెప్పడం జరిగింది. వారు ఈ కమిటీ ప్రెసిడెంట్ గారు, ఈ కమిటీ మెంబరు రామకృష్ణ గారు, వీళ్ళందరూ సమక్షంలో వారికి ఏ సహాయం కావాలన్నా అయినప్పటికీ కూడా నేను ముందుకు వచ్చి చేయడానికి సిద్ధంగా ఉంటాను.